హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్షకి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? అప్లై చేసుకున్నారా? చేసుకుంటే ఎవరెవరికి మెయిల్స్ వచ్చినాయి, రాలేదు, ఫేక్ మెయిల్స్ కూడా వస్తున్నాయంట. అవి జాగ్రత్తగా చూసుకోండి. ఎలా చక్కగా అప్లై చేసుకొని ఉంటారనుకుంటున్నాను. మరో కళ్యాణ్ ఎవరు అవ్వబోతున్నారో మరి చూద్దాం మనం. అయితే అగ్ని పరీక్ష 2.0కి సంబంధించి శ్రీముఖి ప్రోమో అయితే వచ్చింది. శ్రీముఖి యాంకర్గానే కొనసాగుతుంది. శ్రీముఖి యాంకరింగ్ అంటే ఇక బేపచ్చంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే తన మాట తీరు కానీ, స్పాంటినియస్ కానీ, సమయ సందర్భంగా మాట్లాడటం కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ చాలా బాగుంటుంది. యాంకరింగ్ కూడా శ్రీముఖి యాంకరింగ్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. కాకపోతే కొంచెం మాట అంటే జడ్జెస్కి మించి ఏదైనా చేస్తుందా అన్నట్టుగా లాస్ట్ అగ్ని పరీక్ష 1లో మనం చూసాము. అంటే జడ్జెస్ చేయాల్సిన పని కూడా శ్రీముఖి చేసింది అన్నట్టు కొంచెం అలా అనిపించింది. కానీ తనకి బిగ్ బాస్ షోలో ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఎక్కువ వారాలు ఉండగలుగుతారు, ఏం చేస్తే ఉండగలుగుతారు, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఉండాలి, గేమ్స్ ఎలా ఆడాలి అనేది ఆల్రెడీ బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చింది కాబట్టి శ్రీముఖి అలాగా వాళ్ళని తయారు చేసి పంపించాలనేది శ్రీముఖి ఇంటెన్షన్. కానీ చూసేవాళ్ళకి అలా అనిపించలేదు అని బయట అనుకుంటున్నారు. కానీ శ్రీముఖి ఇంటెన్షన్ అయితే అదే. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హౌస్లోకి వెళ్ళాలనే కోరుకుంటారు కదా, శ్రీముఖి అయినా కానీ ఎవరైనా కానీ. అలాగే వాళ్ళని తయారు చేయటం, అక్కడ ఉండే విధంగా తయారు చేయటంలో శ్రీముఖి పాత్ర చాలా బాగుంటుంది. అట్లాగే కళ్యాణ్ వెళ్ళాడు, సామాన్యుడిగా గెలిచాడు, విన్నర్ అయ్యాడు. మరి ఈసారి ఏ కళ్యాణ్ అవ్వబోతున్నాడో, మరి ఎవరు గెలవబోతున్నారు అనేది చూడాలి మనం. అయితే మరో అవకాశం అని శ్రీముఖి ప్రోమో వచ్చింది కదా. మరో అవకాశం ఏంటంటే ఆల్రెడీ 20 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఎవరు ఏ ఏజ్ వాళ్ళు చేయాలి, ఎవరు చేయాలి అనేది కూడా మనం చెప్పుకున్నాం. 18 సంవత్సరాలు నిండి ఉండాలని, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని అని చెప్పుకున్నాం మనం. ఒక 5 స్టెప్పుల్లో జరుగుద్దని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మరో అవకాశం అని శ్రీముఖి వచ్చింది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మరో అవకాశం అంటే ఏంటంటే వైట్ గోల్డ్ అనేది దాని మీద మరో అవకాశం లాగా వచ్చింది. ఇప్పుడు ఎవరు చేస్తారంటే, మీరు వీడియో చేసేటప్పుడు ఆల్రెడీ 21,000 మంది 22,000 మంది అప్లై చేసుకొని ఉన్నారు, పాత ముందు 20వ తారీఖు లోపు చేసుకున్న వాళ్ళు. మరి ఇప్పుడు మరో అవకాశం ఏంటంటే, ఇంకా ఎవరైనా మిగిలిపోతే, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశంగా ఈ వైట్ గోల్డ్ అనేది వాళ్ళు స్పాన్సర్ చేసి ఇంకొక అవకాశాన్ని కల్పించారు. అది ఒక్కళ్ళకే అక్కడ కల్పించారు. అయితే వీళ్ళు ఎలా చేసుకోవాలి, ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే, అప్లై చేసిన తర్వాత ఈ అప్లై చేసిన వాళ్ళల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసే బాధ్యత వైట్ గోల్డ్ వాళ్ళకే ఉంటుంది. ఆ వైట్ గోల్డ్ వాళ్ళే అప్లై చేసిన వాళ్ళని మరో అవకాశం చొప్పున సెలెక్ట్ చేస్తారు. వాళ్ళే ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు, తర్వాత మిగిలిన వాళ్ళు చేస్తారు. వాళ్ళకి సంబంధించిన టీము సెలెక్ట్ చేస్తారు. వైట్ గోల్డ్ అంటే ఇప్పుడు సరే అంటే వైట్ గోల్డ్ స్పాన్సర్షిప్ అనమాట. ఆ వైట్ గోల్డ్ వాళ్ళు ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. అది మరో అవకాశం. అంటే ఎవరైనా జారిపోయినా, ఎవరైనా మర్చిపోయినా, ఎవరైనా మిగిలిపోయినా, అయ్యో నేను చేసుకుంటే బాగుండే, అరే టైం అయిపోయింది అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని శ్రీముఖి మన ప్రోమోలో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎలా చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్ చేసామనుకోండి, ఎక్కువ టైం పెట్టామనుకో 3 minutes లోపు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ టైం పెట్టామంటే తక్కువ రీచ్ వెళ్తుంది, తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే షార్ట్ కాబట్టి టక్కని చూసేవాళ్ళు ఉంటారు, కానీ అంత టైం కేటాయించి చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అదే 10 minutes లేకపోతే 1 నిమిషం లోపు పెట్టామనుకో బాగా వెళ్తుంది. 15 minutes పెట్టండి ఇంకా బాగా వెళ్తుంది. అట్లా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎలా వీళ్ళు చేసుకోవాలి, ఎలా వీడియో అప్లై చేసుకోవాలి అంటే, ఈ వైట్ గోల్డ్ సెలక్షన్లో మరో అవకాశంలో వీళ్ళు 90 seconds అంటే 1 నిమిషం అంటే 1 నిమిషమున్నర 90 seconds చేసుకోవాలి. ఈ 90 secondsలో ఏం చేసుకోవాలి, మీరు ఏం చేయాలంటే, మీ టాలెంట్ ఏంటి, మీరు దేంట్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు, కుకింగ్లోనా, లేకపోతే వాక్చాతుర్యంలోనా, లేదంటే అక్కడికి పెట్టే గేమ్స్లో వాళ్ళతో కొట్లాడటంలోనా, నామినేషన్లో ఎలా బిహేవ్ చేయాలని దాంట్లోనా, లేదంటే మీకు ఏదన్నా వీడియో సంబంధించి ఏదన్నా యూట్యూబర్ కానీ ఏదైనా అయితే దానికి సంబంధించి అక్కడ మనం వీడియో చేసి పెట్టాలి. ఆ వీడియో ఫస్ట్ పర్సనైజ్, మీ పర్సనాలిటీ అదొక 10 minutes అనుకోండి, వీడియో ఒక 10 minutes అనుకోండి, అట్లా మొత్తం కలిపి ఒక 90 seconds మాత్రమే వీడియో చేసుకుంటే వాళ్ళకు కూడా ఇసుగు పుట్టకుండా టక్కని చూసి సెలెక్ట్ చేయడానికి వీలు ఉంటుంది. అది ఎక్కువ లెంత్ ఇచ్చామనుకోండి,
అంత టైం వాళ్ళకి ఉండదు. సెలెక్ట్ చేసి ఎతికి మొత్తం చూసేంత ప్రాసెస్ కొంతమంది ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అందుకని చేసేది మీరు క్షుణ్ణంగా క్లియర్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా యాడ్ చేసి క్లియర్గా చేయండి. ఆ క్లియర్ చేసేది వాళ్ళు చూసే వాళ్ళకి బెస్ట్ ఇంప్రెషన్ లాగా అనిపించే విధంగా చేసుకోండి, ఎక్కువ టైం పెట్టుకోకుండా. అలాంటి అవకాశం ఈ మరో అవకాశం. ఫస్ట్ మీరేంటో ప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా కానీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఏమనుకుంటారు, అరే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, మనం ఏంటో తెలియాలన్నట్టు అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ముందు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వాలి కదా. ఈ అగ్ని పరీక్షలోనే మీరేంటో ఏంటనేది, మీ టాలెంట్ ఏంటనేది మీరు నిరూపించుకుంటేనే అక్కడికి వెళ్ళగలరు కదా. అందుకని ఈ ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష ప్లాట్ఫామ్ లాస్ట్ టైం మంచిగా హిట్ అయింది కాబట్టి కొంతమంది వాళ్ళ టాలెంట్లు చూపించుకున్నారు. ఈసారి కూడా మీ టాలెంట్లు చూపించుకోండి. మళ్ళీ ఇంకొక అవకాశం ఏంటంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష షోలో ఇంకా చాలా బెనిఫిట్ ఏంటంటే, మామూలు సామాన్యుడికి అప్లై చేసుకునేవాళ్ళు ఇంతకుముందు అగ్ని పరీక్ష షో ఒక డిస్నీ హాట్స్టార్లోనే వచ్చింది. పెద్దగా ఫాలోవర్స్ పెరుగుండకపోవచ్చు, ఆయన పెరిగారు. వచ్చిన వాళ్ళందరికీ మంచి ఫాలోవర్స్ పెరిగారు, ఎవరు కూడా నష్టపోయింది లేదు. లక్షల్లో పెరిగారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, చక్కగా వాళ్ళు రన్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా పెరిగే అవకాశం ఎక్కడొస్తాయి అంటే, డిస్నీ హాట్స్టారే కాకుండా స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవుతుంది అగ్ని పరీక్ష 2.0. అది మంచి బెనిఫిట్. ఇది మంచి స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. ఆ స్టెప్ సామాన్యులకి చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.0ని స్టార్ మాలో కూడా టెలికాస్ట్ చేయటం వలన మీకు ఇంకా కూడా అక్కడ మీ టాలెంట్ ఏంటనేది, మీరు దేంట్లో ప్రావీణ్యత కలిగి ఉన్నారు అనేది, మీ పర్సనల్ ఏంటనేది కూడా తెలుస్తుంది. సామాన్యులు అంటే రూరల్ ప్రాంతాల్లో కానీ చాలామంది, అంటే డిస్నీ హాట్స్టార్లో చాలామంది చూసే అవకాశాలు ఉంటాయి. డిస్నీ హాట్స్టార్లో కొంతమందే చూడగలరు. అది స్టార్ మా అంటే అందరూ చూస్తారు, మామూలు టీవీలో వస్తుంది కాబట్టి అందరూ చూస్తారు. తద్వారా వీళ్ళకి బిగ్ బాస్ 10 షోలోకి వెళ్ళకపోయినా వీళ్ళ టాలెంట్ అనేది ఆ ప్లాట్ఫామ్ మీద నిరూపించుకుంటారు కాబట్టి తద్వారా వీళ్ళకి ఫాలోవర్స్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది. వాళ్ళు మామూలుగా పెరగరు. దానికే డిస్నీ హాట్స్టార్లో వచ్చిన దానికే లక్షల్లో పెరిగారంటే పోయిన 1.1 ఫస్ట్ అగ్ని పరీక్షలో. మరి ఇప్పుడు ఇంకా పెరుగుతారు కదా, చాలామంది పెరుగుతారు. తద్వారా వీళ్ళ టాలెంట్ అని నిరూపించుకుంటారు కాబట్టి వీళ్ళు దాంట్లో టాలెంట్ అన్నట్టు వాళ్ళకి సబ్స్క్రైబ్స్ పెరుగుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు, వాళ్ళు కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఇది స్టార్ మాలో రావటం ద్వారా ఇది మంచి పరిణామం సామాన్యులకి. ఓకే, ఈ విధంగా కూడా వాళ్ళ టాలెంట్ అనేది ఆ ప్లాట్ఫామ్లో నిరూపించుకోవచ్చు. ఇది మంచి అవకాశం, మరో అవకాశం, చాలా మంచి అవకాశం సామాన్యులకి. తర్వాత ఈ మరో అవకాశంలో ఎవరిని సెలెక్ట్ చేయగలుగుతారు అని అంటే, ఎక్కువగా యూట్యూబ్ రూల్స్ తెలిసిన వాళ్ళే ఎక్కువగా సెలెక్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎంత లెంత్ వీడియో పెడితే ముందుకెళ్తుంది, ఎంత లెంత్ ఎలా చేస్తే వీడియో జనం రీచ్ అవుతుంది అనేది యూట్యూబ్ చేసేవాళ్ళకి బాగా తెలుసు. అలాంటి వాళ్ళే దీనికి సెలెక్ట్ అవుతారేమో అనిపిస్తుంది. కానీ ఒక 50 మంది అప్లై చేసుకున్నారంటే మా అయితే ఒక్కళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఒక్కళ్ళనే వైట్ గోల్డ్ వాళ్ళు ఒక్కళ్ళనే సెలెక్ట్ చేస్తారు. అది కూడా వాళ్ళే ఫస్ట్ సెలెక్ట్ చేసేది. ఆ ఒక్కళ్ళు ఎవరు అవుతారనేది, మరి కళ్యాణ్ అవుతాడా, మరి డిమాండ్ పవన్ అవుతాడు అనేది మనం చూడాలి కదా. సామాన్యులు అంటే సామాన్యులకి వెళ్ళి సెలబ్రిటీలతో ధీటుగా అగ్ని పరీక్షలో బిగ్ బాస్ 9లో కూడా చేశారు. మరి అంటే సెలబ్రిటీలకి తక్కువేం కాదు మేము అన్నట్టు వాళ్ళు మంచిగా బిహేవ్ చేశారు, మంచిగా ఆడారు, మామూలుగా వాడలేదు. పవన్ కళ్యాణ్ గెలిచాడు. మరి ఈసారి కూడా మరి వీళ్ళని అగ్ని పరీక్ష 2లో శ్రీముఖి చెప్పినట్టు మరో అవకాశాలు వచ్చేవాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు కూడా కలుపుకొని, మరి ఎంతమందిని తీసుకోబోతున్నారు, 5గునా లేదంటే 5గుని తీసుకొని మళ్ళీ మధ్యలో వైట్ కార్డు ద్వారా ఏమైనా పంపిస్తారా అనేది చూడాలి. మరి 10 కాబట్టి వాళ్ళు 10 వీళ్ళు 10 తీసుకుంటారా, వాళ్ళకి వెళ్ళి పోటీలు పెడతారో చూడాలి. 10 అయితే సెలబ్రిటీలు కంపల్సరీ వస్తారు. ఆ సెలబ్రిటీలు ఎవరనేది కూడా మరో వీడియోలో చూద్దాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ బిగ్ బాస్ 10 తర్వాత మరి వీళ్ళకి బయట భవిష్యత్తు ఉందంటే ఉంటుంది. ఏదో ఒక విధంగా భవిష్యత్తు ఉండకుండా అనేది ఏది ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా మిగిలి ఉంటే మరి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీ అవకాశం, మీ టాలెంట్ అనేది కూడా నిరూపించుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.